ఇలా చాలా మంది పనసకాయ బిర్యానీ, పనస పొట్టు కూర గిట్లా చానా తినుంటారు గానీ, ఎప్పుడన్నా పనస గింజలతోని కూర తిన్నారా? మీరు ఇంతకు బయటకెళ్ళి పనసకాయలు తెచ్చుకుంటే గింజలు ఏం చేస్తారో కామెంట్ చేయండ్రి. ఇయాలైతే పనస గింజలతోని టేస్టీ గ్రేవీ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాం రండ్రి. ముందుగాల ఏం చేసుకోవాలి, గిట్లా పనస గవ్వలు తెచ్చుకున్నాక గలకెళ్ళి గింజలు తీసుకొని సెపరేట్ చేసుకోవాలన్నట్టు. గవి ఏం చేసుకోవాలో కుక్కర్‌లో పెట్టుకొని ఒక 2 విజిల్లో, 3 విజిల్లో 2 విజిల్లు చాలుతీయుండ్రి. నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని తీసేసిన తర్వాత మంచిగా ఏం చేసుకోవాలి, పొట్టు తీసేసి 2 ముక్కలు కోసి పెట్టుకోవాలన్నట్టు. ఇక మసాలా కోసం ఒక కడాయిలో ఏం చేసుకోవాలి, గసగసాలు ఉంటాయి కదా! గసగసాలు, జీలకర్ర, ధనియాలు మీకు నచ్చిన మసాలాలన్నీ ఏసుకొని, కొబ్బరి గూడా ఏసుకోరి మంచిగుంటది. ఇక అది మిక్సీ పట్టుకొని గలానే ఉల్లిగడ్డలు గూడా ఏసుకోవాలన్నట్టు. తర్వాత నూనెలో ఏం చేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కస్తూరి మేతి ఏసుకొని, కల్యామాకు, అల్లం ఎల్లిగడ్డ గూడా ఏసుకున్నాక, ఈ ఉల్లిగడ్డ ఉంటది గదా! ఆ ఉల్లిగడ్డ గూడా సన్న ముక్కలు కోసుకొని గోలిచ్చుకోర్రి. తర్వాత సన్నగా కోసుకొని టమాటాలు గూడా ఏసుకొని, అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి గిట్లా ఏసుకుర్రనుకోర్రి మంచిగుంటది కారంగా. ఇక మంచిగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది గదా! గది గూడా ఏసుకొని మంచిగా ఉడికిన తర్వాత గప్పుడు ఏం జేసుకోవాలి, ఈ ముక్కలు ఉడకబెట్టుకొని ముక్కలు చేసుకున్న పనస గింజలున్నాయి గదా! అవి గూడా ఏసుకొని సూపర్ టేస్ట్‌గా ట్రై చేయండి.